ఈ అదృష్ట రత్నం వారి దాకా రావాలి అంటే కూడా వాళ్ళకి నిజంగా ఆ జాతకంలో అన్ని ఫేవర్ గా ఉండాలంటారా? 100% అమ్మా. అమ్మవారి దయ లేకపోతే వాడి ఇంటి పక్కనోడు కూడా పెట్టుకోలేడు. హ్మ్. దయ ఉంటే ఆ రోజు వరకు ఉన్న కర్మలన్నీ వెళ్ళిపోయి ఆడు గొప్పగా అయ్యే అవకాశం వచ్చింది అంటే వాళ్ళు ఆ రోజుకి ఆ రోజే వాళ్ళకి మైండ్లో అది అమ్మవారు ఆలోచన పుట్టిస్తుంది. వాళ్ళు ఎక్కడున్న అమెరికా, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ ఎక్కడెక్కడి నుంచి వస్తారు నా దగ్గరికి. అవును. ఆ, అవును. దేశ ఎవ్- విదేశాల నుంచి దేశ కూడా. విదేశాల నుంచి ఎక్కడెక్కడో వస్తారు. వచ్చిన తర్వాత నుంచి హ్మ్. కొంతమంది జనరల్గా 9 రోజులు అని మేము చెప్తాము. హ్మ్. కూర్చున్న 9 నిమిషాల్లోనే స్వామి మాకంతా మంచిగా అయిపోయింది, మాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, లేకపోతే మా మనసు అంతా మంచిగా అయిపోయింది, మా కాలసర్ప దోషాలు అన్నీ వెళ్ళిపోయి మా యాక్చువల్గా ఏంటంటే కాలసర్ప దోషం అనేది ఒక నల్లటి మేఘాలు లాంటివి. ఆ! ఒక టైర్ తీసుకొచ్చి మనిషి చుట్టూతా టైర్లు పెట్టి కాలిస్తే ఎట్లాంటి పొగలు వచ్చి పోగా. వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. మామూలు వాళ్ళకి రోడ్డు మీద జనరల్గా తిరిగే వాళ్ళకి అదే. తెలుస్తుంది. అదే. ఆ దరిద్రంగా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేయలేరు, కూర్చోలేరు, నుంచోలేరు, నిద్రపోలేరు. రోజు రోజుకి అన్ని రకాలుగా ఆరోగ్యాలు, వ్యాపారాలు, వ్యవహారాలు అన్నీ దెబ్బతింటూ ఉంటాయి. అది హ్మ్. తెలుస్తుంది కానీ ఏం ఏం చేయలేకపోతారు. అదే చేయాలి? కాలసర్ప దోషం. ఆహాహా! కాలసర్ప దోషాన్ని ప్రపంచంలో తీయగలిగే శక్తి దేనికి లేదు, ఓన్లీ అదృష్టత్వానికి మాత్రమే. అలాగే మీరు గురుగారు. వేరేది ఏమైనా కూడా మీరు ఏదైనా పూజ చేసినా, యజ్ఞం చేసినా, ఏది చేసినా కూడా దాని యొక్క ఫలితం 19 రోజులే ఉంటుంది. హ్మ్. కానీ అదృష్టత్వం యొక్క పవర్ మీరు పెట్టుకున్న వెంటనే పనిచేస్తుంది. హ్మ్. 19 రోజులు కాదు, లైఫ్ లాంగ్ మీతో ఉంటుంది. మీ రాబోయే తరాలకు కూడా దాని పాజిటివ్ ఉంటుంది.